ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు సీను అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే అల్లుడు సీను ఎంత గ్రాండియర్గా నిర్మించారో మనందరికి తెలిసిన విషయమే. కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఇలా అన్నింటిలో ఆ చిత్రం అదరగొట్టేసింది. కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తన సినిమాలని సెలెక్ట్ చేసుకునే విధానంలో యూనిక్ స్టైల్లో మెయింటైన్ చేసేవాడు. కానీ అన్నింట్లోనూ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా చూసుకుంటారు. బెల్లంకొండ శ్రీనివాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్లకి నార్త్ ఇండియన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే అతని సినిమాలు యూట్యూబ్లో ఎక్కువగా ఆడుతుంటాయి. హిందీ డబ్బింగ్ సినిమాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ చెరిగిపోని రికార్డులు కొట్టేశాడు. సాక్ష్యం, కవచం, జై జానకి నాయక వంటి హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ వందల మిలియన్స్ని సొంతం చేసుకున్నాయి. అలా బెల్లంకొండ శ్రీను చేసే యాక్షన్ సీక్వెన్స్లకి సపరేట్ క్రేజ్ ఉందని చెప్పాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు కావడంతో అలా అందులో పాఠశాలలో అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశారు. వారికి స్వయంగా చేత్తో వడ్డించారు. పిల్లలకి బట్టలు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఇలా తన మంచి మనసుని చాటుకున్న హీరోని చూసి నెటిజన్స్ బెల్లంకొండ కాదు బంగారు కొండ అని కమెంట్స్ చేస్తున్నారు. టైసన్ నాయుడు అంటూ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.